శుక్రాచార్యుడు ఆ భగవానుని లీలలను గ్రహించి దానము వద్దని బలిని ఎంత వారించినా కూడా అప్పుడు బలిచక్రవర్తి గురువు మాటను వినలేదు. అంతేకాకుండా దానముసగుటకు సంకల్పం చేసేందుకు జలపాత్రను ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలు కోరి జలపాత్ర ముందు ప్రవేశించి ఆ జలము వచ్చు దారిని ఆపెను. కాని వామన భగవానుడు ఒక దర్పను తీసుకొని పాత్రలో నీరు వచ్చే దారిని ఛేదించెను. దీనితో శుక్రాచార్యునికి ఒక కన్ను కూడా పోయింది. ఆ సమయమున సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోపమును కొలిచెను. ఇక మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యను. అలా బలి చక్రవర్తిని 3 అడుగుల నేల అడిగి పాతాళానికి తొక్కివేసిన సంఘటన కూడా ఆ వామన రూపంలో మహావిష్ణువు ఈ మానవాళిని సంరక్షించడానికి జన్మించిన రోజని కూడా మనకు తెలియజేస్తోంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ శుభ సమయమున ఈ ఏకాదశి రోజున భక్తులందరూ శ్రీ మహావిష్ణువును పూజించి సకల శుభాలను పొందాలని కోరుకుందాం. ఓం శ్రీ మహావిష్ణువై నమః.